ఈ ఊర్లో ఇంటింటికి పారి గోడలకి బదులుగా గోరింటాకు మొక్కలే ఉంటాయన్నమాట. ఎటు చూసినా గోరింటాకు చెట్లే ఉంటాయి. గోరింటాకు అయితే అసలు కరువే ఉండదు మా అక్క వాళ్ళ ఊర్లో. నేనైతే ఇంకా టీ తాగేసి గోరింటాకు దింపుకోవడానికే తెల్లిన. ఎటు చూసిన గోరింటాకు మొక్కలు, కొబ్బరి చెట్లు, ఇంటింటికి ఇంకా ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటారు. నిజంగా అసలు ఎంత బాగుంటుందో, ఎటు చూసిన గ్రీనరీ, ఇంటింటికి పచ్చటి చెట్లు, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే గోరింటాకు తెంపుకుంటూ ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిన. ఇంకా మా అత్తయ్య కూడా అసలు మా మేనత్తకి కూరగాయల మొక్కలైనా పూల మొక్కలన్నా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆమె కూడా అసలు అత్త ఇప్పటికి కూడా ఎన్ని రకాల మొక్కలు పెట్టుకుందో చూడండి. ఇవన్నీ కూడా అత్త పెట్టిన చెట్లే అనమాట. ఇంకా ఇప్పుడు తక్కువ. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అత్త ఇప్పుడు పాతిల్లు ఉంది కదా, అక్కడ ఆ ఇంట్లో అయితే ఎన్ని రకాల మొక్కలు పెట్టేదో. బహుశా ఆమె నుంచే వచ్చింది మాకు ఈ అలవాటు అనేది. చూడండి, ఇది సంపంగి చెట్టు. ఇప్పుడు అత్త అయితే ఇక్కడ లేదు, ఇంటి దగ్గరే ఉంది. మా నాన్న వాళ్ళ ఊర్లోనే, మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మీరు చూసే ఉంటారు వీడియోస్లో అత్తనైతే. ఇవన్నీ చూడండి, ఊర్లో ఎటు చూసినా కూడా ఇంటింటికి కొబ్బరి చెట్లు, అన్ని రకాల కూరగాయలు ఇళ్లలోనే పండించుకుంటారు. ఇంకా పచ్చటి పొలాలు. ఇక మా అక్క వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఈ సంవత్సరం కొట్టేసారు కానీ ఫుల్గా ఉంటుండే కాయలు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.